పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం గొల్లల కోడేరులో పేదల ఇళ్ల కూల్చివేతలను వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ముదునూరి ప్రసాద్ రాజు మండిపడ్డారు. జిల్లాలో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఆక్వా రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని గుర్తు చేశారు. ఉండి నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంతోమంది పేదలైనటువంటి వారి యొక్క ఇళ్ళుని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకోవటం అంటే అభివృద్ధికి వైఎస్ఆర్ పార్టీ ఆటంకం కాదు. కానీ గతంలో ఏదైనా ఆక్యుపేషన్ చేసినప్పుడు, లేదు అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఒక రోడ్డో డ్రైనో లేదు ఇరిగేషన్ కెనాలో ఆక్యుపేషన్ చేస్తే దాన్ని డెవలప్ చేయాలంటే ఆక్యుపేషన్లో ఉన్నోళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఇళ్ల స్థలం ఇచ్చి లేదా ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆదుకుని అది వెకేట్ చేయించడం ఒక ఏ ప్రభుత్వంలో అయినా జరుగుతుంది. గతంలో కూడా జగన్ గారి ప్రభుత్వంలో ఎన్నో ఆక్యుపేషన్స్ తీసాం. ఏ అభివృద్ధి జరిగినా అక్కడ ఆక్యుపేషన్స్ ఉంటాయి, తీయవలసినటువంటి నెసెసిటీ ఉంటుంది, మేము అర్థం చేసుకోగలం. కానీ ఈ నియోజకవర్గంలో మట్టి ప్రత్యేకం ఉంది. ఒక నోటీసు లేదు, చెప్పటం లేదు. ఎంతోమంది నిరుపేదలు రోడ్డు పడిని ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి.